హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెజాన్ మరియు ఆన్లైన్లో కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ ఎస్ఎంసిఎంజీ ల్యాప్టాప్లను 2022 చూపుతున్నాను. ప్రారంభించడానికి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు వివరణలో ఇచ్చిన లింక్ల నుండి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. మెరుగైన అభివృద్ధి కోసం మీరందరూ మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. మేము మరింత ఉత్తేజకరమైన వీడియోలతో ఖచ్చితంగా తిరిగి వస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. ఎస్ఎంసిఎంజీ GLXY C4MB ఒక బాక్సీ మెషిన్. ఇది అసలు GLXY C4MB వలె సన్నగా లేదా సొగసైనది లేదా తేలికైనది కాదు, కానీ ఇది ఇప్పటికీ దాని అందాలను కలిగి ఉంది. సూపర్ బ్రైట్ రెడ్ కలర్ ఆప్షన్ ఉదాహరణకు కొత్త మెషిన్కు అందుబాటులో ఉంది. అల్యూమినియం మూత మరియు స్ట్రైకింగ్ షార్ప్ సైడ్ ఎడ్జ్ల కారణంగా హై ఎండ్ లుక్కి ధన్యవాదాలు. C4MB ఎగువ అంచులో కత్తిరించిన బెవెల్ నాకు చాలా ఇష్టం. ఇది సన్నగా మరియు సూక్ష్మంగా ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు కాంతిని పట్టుకుంటుంది. సామ్సంగ్ లోగో మెటల్లో లోతుగా చెక్కబడింది కాబట్టి ఇది సరిగ్గా నిలుస్తుంది. ఎరుపు రంగులో విజువల్ వావ్ ఫ్యాక్టర్ లేనప్పటికీ బూడిద రంగు మోడల్ చాలా అందంగా కనిపిస్తుంది. సౌందర్యానికి అతీతంగా C4MB స్పిన్నింగ్ కన్వర్టిబుల్. ఇది ల్యాప్టాప్ మోడ్లో అలాగే టాబ్లెట్, టెంట్ మరియు ప్రెజెంటేషన్ మోడ్లలో పనిచేస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ బుక్ గో అనేది బేబీ సిట్టర్ గింజలను అవిధేయుడైన లిల్ రాస్కల్గా నడిపించే సమస్యాత్మక పసిబిడ్డ లాంటిది. మీరు చూడండి, నేను ఈ ఆసక్తికరమైన ల్యాప్టాప్ను సమీక్షించడంలో ఆనందం పొందకముందే అది మా ల్యాబ్ టెస్టర్ చేతిలో పడింది మరియు అది అతనికి మొత్తం నరకాన్ని ఇచ్చింది. ప్రత్యేక డౌన్లోడ్ అవసరమయ్యే దాదాపు ఏదైనా దాని ప్రామాణికం కాని ప్రాసెసర్ కారణంగా అమలు చేయబడదు అని మా ల్యాబ్ టెస్టర్ ఒత్తిడితో ఓడిపోయిన స్వరంతో చెప్పారు. GLXY SNPDR Gen7C Gen2 చిప్ ARM CPU తో ప్యాక్ చేయబడింది. ఈ సమీక్ష కోసం మా పరీక్ష సమయంలో చాలా సార్లు క్రాష్ అయింది. తమ పిల్లల పట్ల ఉపాధ్యాయులు తక్కువనుకూలమైన మదింపు చేయడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నట్లుగా నేను సిగ్గుపడుతున్నాను. అంత సహకరించని ఆకతాయిగా ఉన్నందుకు ఎస్ఎంసిఎంజీ ల్యాప్టాప్ వద్ద ఎడమ వైపున మీరు USB Type-C పోర్ట్, హెడ్సెట్ జాక్ మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ను కనుగొంటారు. ఇది అదనపు నిల్వ కోసం ఉపయోగపడుతుంది. GLXY లో 128 GB అంతర్గత నిల్వ మీరు అనుకున్న దానికంటే త్వరగా అయిపోవచ్చు. GOGLని మాత్రమే డౌన్లోడ్ చేసిన తర్వాత ఎస్ఎంసిఎంజీ యొక్క GLXY FLX2 LPC డబ్బు కోసం ఉత్తమమైన కన్వర్టిబుల్ ల్యాప్టాప్లలో ఒకటి. ఈ డీల్లోని ల్యాప్టాప్ 13 అంగుళాల 1920x1080 QLED టచ్ స్క్రీన్, 11వ తరం ఇంటెల్ కోర్ i5-113G7 క్వాడ్ కోర్ CPU, 8 GB RAM మరియు 256 GB ని ప్యాక్ చేస్తుంది. మేము ఈ ఖచ్చితమైన మోడల్ని సమీక్షించినప్పటికీ మా GLXY FLX15 సమీక్షలో మేము దాని సూపర్ బ్రైట్ QLED టచ్ స్క్రీన్, ఎపిక్ బ్యాటరీ లైఫ్ మరియు ఎస్ఎంసిఎంజీ DX సపోర్ట్ని ఇష్టపడ్డాము. గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా ఇదే లక్షణాలను కలిగి ఉంది. పెన్ మరియు వైర్లెస్ పవర్ షేర్ మద్దతు. సంతృప్తి చెందిన యజమానుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎస్ఎంసిఎంజీ అధికారిక సైట్లో GLXY FLX2 LPC సగటు రేటింగ్ను 5 నక్షత్రాలలో 4.7 కలిగి ఉంది. డిజైన్ పరంగా దాని కన్వర్టిబుల్ తోబుట్టువుల వలె GLXY FLX2 ఆల్ఫా దాని మూతపై మెరిసే సామ్సంగ్ లోగోతో అల్యూమినియం బిల్ను కలిగి ఉంది. దీని డిగ్రీ కీలు మీరు నోట్స్ తీసుకోవడానికి లేదా సినిమాలు చూడటానికి
లేదా ప్రదర్శించడానికి, టెంట్ మోడ్గా మార్చడానికి, పెద్ద స్క్రీన్ టాబ్లెట్గా మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. GLXY BOK FLX 2లో SMCNG QLEE-లలో కనిపించే అదే QLEE సాంకేతికత ఉంది. క్వాంటమ్ డాట్ టెక్నాలజీ రంగు, కాంతి నిర్వహణ మరియు శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. GLXY BOK FLX 2తో మీరు 18.5 గంటల బ్యాటరీ జీవితాన్ని పొందుతారని SMCNG హామీ ఇచ్చింది. 2.62 పౌండ్ల బరువు మరియు 12x7.95x0.55 కొలతతో GLXY BOK FLX 2 LPచే దాని పోటీదారుల కంటే తేలికగా మరియు సన్నగా ఉంటుంది. ఇది DLL XPS 13 2N1 2.9 పౌండ్లు 11.6 x 7.8 x 0.6 అంగుళాలు. HP స్పెక్టర్ X3 013 2.7 పౌండ్లు 12.1 x 7.7 x 0.7 అంగుళాలు మరియు ఎలియన్ వ్యూ Y3 GA పౌండ్ C940 యోగా కంటే తేలికగా మరియు సన్నగా ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో అత్యుత్తమంగా కనిపించే కొన్ని హ్యాండ్సెట్లుగా ప్రసిద్ధి చెందాయి మరియు SMCNG GLXY BOK Piero కంపెనీ నుండి మరొక ఆకర్షణీయమైన పరికరం. ఇది 13.3 మెనస్ అంగుళాల మోడల్కు 304.4 x 199.8 x 11.2 మిమీ మరియు 15 మెనస్ అంగుళాల మోడల్కు 355.4 x 225.8 x 11.7 మిమీ కొలతలతో సొగసైన మరియు సన్నగా ఉంటుంది. మేము ఇక్కడ సమీక్షిస్తాము. బరువు కూడా ఆకట్టుకునేలా తేలికగా ఉంది. 15.6 మెనస్ అంగుళాల మోడల్ బరువు కేవలం 1.05 కిలోలు. ఇది 15 మెనస్ అంగుళాల ల్యాప్టాప్కు ఆశ్చర్యకరంగా తేలికగా ఉంటుంది మరియు మీరు దీన్ని ఒక చేత్తో సులభంగా తీయవచ్చు. ఇది మీ బ్యాగ్ లేదా రక్సాక్లోకి కూడా సులభంగా జారిపోతుంది మరియు అది అక్కడ ఉందని మీకు తెలియదు. ఈ రోజుల్లో మనలో చాలా మంది రిమోట్గా పని చేస్తున్నారు మరియు నేర్చుకుంటున్నారు మరియు మనం ఎక్కడ పని చేస్తున్నామో మరియు కొన్నిసార్లు మనం పనిచేసేటప్పుడు అనువైనదిగా ఉండాలి అంటే సన్నని మరియు తేలికపాటి ల్యాప్టాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు SMCNG GLXY BOK Piero ఆ పెట్టెలను చక్కగా టిక్ చేస్తుంది. రంగు పథకం లోహరంగు మూతతో మిస్టిక్ సిల్వర్, మిగిలిన శరీరం తెల్లగా ఉంటుంది. ఇది చాలా బాగుంది, కానీ సామ్సంగ్ గెలాక్సీ బుక్ ప్రో ప్రస్తుతం డబ్బుతో కొనుగోలు చేయగలిగిన ల్యాప్టాప్ ఉత్తమంగా కనిపించేలా మేము చెప్పలేము. ఇది అగ్లీ అని అర్థం కాదు, దీనికి దూరంగా కానీ అద్భుతమైన HP ఎలైట్ డ్రాగన్ఫ్లై G2 వంటి వాటి నుండి చాలా పోటీ ఉంది. ఈ రోజుల్లో అందంగా కనిపించే ల్యాప్టాప్గా నిలబడటం కష్టం. 15.6 మెనస్ అంగుళాల GLXY BOK Piero 360 సన్నగా మరియు దృఢంగా అనిపిస్తుంది. సొగసైన అల్యూమినియం చట్రం మిస్టిక్ నేవీ లేదా మిస్టిక్ బ్రాంజ్లో అందుబాటులో ఉంటుంది. మా సమీక్ష యూనిట్ కాంస్యం మరియు వ్యక్తిగతంగా ఇది చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు దీనిని రోజ్ గోల్డ్ అని పిలిచినందుకు క్షమించబడతారు. ఈ కన్వర్టిబుల్ ఇన్ ల్యాప్టాప్లోని హింగ్లు స్మూత్గా మరియు స్ట్రాంగ్గా అనిపిస్తాయి, కనీసం బాక్స్లో లేకుండా తాజాగా ఉంటాయి. అవి బలహీనంగా ఉన్నాయి. మీరు ల్యాప్టాప్ను మూసివేస్తే 80% గురుత్వాకర్షణ శక్తి మిగిలిన పనిని చేస్తుంది, కానీ అది తెరుచుకున్నప్పుడు స్క్రీన్పై నొక్కినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేదా చలనం ఉండదు. GLXY BOK Piero 360ని సర్వీసెస్ చేయదగిన ఎత్తుగా ఉంటే టాబ్లెట్గా మార్చడానికి, టచ్ స్క్రీన్తో ఖచ్చితమైన మరియు ప్రతిస్పందించేదిగా భావించే విధంగా దీన్ని తెరవండి. డిస్ప్లే చుట్టూ ప్రతి వైపు అద్భుతంగా సన్నని బెజెళ్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న, సుమారు 15 మిమీ నలుపు నొక్కు సూక్ష్మమైన SMCNG లోగోను కలిగి ఉంటుంది. బెజెల్స్ అందమైన ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్ప్లేలో ఉన్నంత సన్నగా లేవు, కానీ అవి దగ్గరగా ఉన్నాయి.
మరియు మీరు GLXY Buick Piero 361 వైబ్రెంట్ MLE స్క్రీన్ను చూస్తున్నప్పుడు అవి కనిపించకుండా పోయేంత చిన్నవిగా ఉంటాయి. డిస్ప్లే గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం.